హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆప్షన్ ఎడ్జ్. సో ఈరోజు మార్కెట్ చూస్తే మార్నింగ్ 25,600 దగ్గర ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి మార్కెట్ రైజ్ అయింది 25,680 వరకు. సో మళ్ళీ వోలటైల్ అయింది, మళ్ళీ ఫాల్ జరిగింది 25,600 వరకు. మళ్ళీ అక్కడ నుంచి చిన్న బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఏం జరిగిందంటే 25,600 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని చిన్న ర్యాలీ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి సో అక్కడ నుంచి డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో బ్రేక్ డౌన్లో 42 పాయింట్స్ దగ్గర మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ నెక్స్ట్ మార్కెట్ అక్కడ నుంచి 25,520 వరకు ఫాల్ జరిగింది. సో 520 వరకు ర్యాలీ జరిగినా కానీ ఇప్పుడు మనకి ఏంటంటే 25,700 అండ్ 25,800 ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో 600 కూడా బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ లాగానే ఫామ్ అయింది. సో సపోర్ట్ అనేది 25,500. ఈ ఒక్క సపోర్ట్ లెవెల్ మాత్రమే మార్కెట్ని సపోర్ట్ చేసింది కొంచెం. సో 25,520 వరకు వచ్చాక మార్కెట్ మళ్ళీ 25,600 వరకు ర్యాలీ అయింది. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత వోలటాలిటీ ఉంటుందని ఈరోజు. సో 2 times బ్యాక్ ఫైర్ అయింది. నేను షార్ట్స్లో అప్లోడ్ చేసిన వీడియోస్లో. సో అక్కడ నుంచి షార్ట్స్లో మళ్ళీ ఏం చెప్పానంటే మార్కెట్ మళ్ళీ 25,600 నుంచి రిజెక్ట్ అయిపోతుంది. కానీ రిజెక్ట్ అయిపోయాక మళ్ళీ ఇదే ఒక సెటప్లో 25,500 to 25,600 ఈ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది ఒక ఆప్షన్ సెల్లర్స్కి మంచి ఆపర్చునిటీ. సో ఇందులో ఈజీగా ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు 25,500 అండ్ 25,600. సో ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని నాకు ముందే తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్స్ బాగానే బిల్డ్ అయ్యాయి. 25,700, 25,800 అండ్ 25,600 కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో తీసుకున్న సపోర్ట్ లెవెల్ అది డిఫెండ్ చేయలేకపోయింది. 520 నుంచి తీసుకున్న సపోర్ట్ సో 600 డిఫెండ్ చేయలేక మళ్ళీ రిజెక్ట్ తీసుకొని సో మార్కెట్ సైడ్ వేస్లో ఎండ్ అయిపోయింది. సో ఈ ఆప్షన్ సెల్లర్స్కి మంచి ఆపర్చునిటీ. ఆప్షన్ బయింగ్ చేయొచ్చు, కానీ అది ఇంత వోల్టైలిటీ చేయబట్టి మీరు హోల్డ్ చేద్దాం అనుకుంటే అది ఆ సైడ్ వేస్లోనే అప్ అండ్ డౌన్స్లోనే సమ్ డికే ఉంటుంది. సో ప్రీమియం ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో 25,600 నుంచి మొత్తం రిజెక్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ 25,500 వరకు వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ అనుకున్న పొజిషన్ వరకు వచ్చింది, కానీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశా. కానీ సో మార్నింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సో ఓపెనింగే ఇంత వోల్టాలిటీ ఉన్నప్పుడు మిగతా సెకండ్ పార్ట్ కూడా వోల్టాలిటీతోనే ఉంటుంది. సో ఇది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలం. సో మార్కెట్లో లాస్ తీసుకొని బయటికి రావచ్చు, లిమిటెడ్ లాస్ తీసుకొని బయటికి వస్తే కొంచెం బెటర్. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకే కొంచెం రిస్క్ ఎక్కువ ఇలాంటి వోల్టాలిటీ స్టేజ్లో. ఎందుకంటే ఈ సడన్ స్పైక్స్ అనేవి పైనకి కిందికి ఈ వోల్టాలిటీతో సో డికే కూడా కొంచెం ఉంటుంది. సో ఆ డికే కలుపుకొని లాస్ ఎక్కువ డ్రాగ్ చేస్తుంది. సో ఆప్షన్ సెల్లింగ్లో అంత డ్రాగింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే నాకు తెలుసు ఇది ఆప్షన్ సెల్లింగ్లో ఈ వోల్టాలిటీతో ఈజీగా డికే జరుగుతుంది. సో ఒకవేళ 25,600 అబోవ్ బ్రేక్ చేసి కొత్త క్యాండిల్ ఫామ్ అయితే కానీ నేను ఇది ఒక ఆప్షన్ సెల్లింగ్ లానే చూస్తాను. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఈ డికే వల్ల. సో అనుకున్నట్టే అది 25,500 అండ్ 600 ఈ రేంజ్లోనే మిగిలిపోయింది. మీరు కావాలంటే నా లాస్ట్ షార్ట్స్ కూడా ఒకసారి మళ్ళీ రివైండ్ చేయండి. సో ఈజీగా మీకు సెటప్ కనిపిస్తుంది. సో మార్నింగ్ 10 AM వరకు మార్కెట్ అలా బిగ్ గ్రీన్ క్యాండిల్తో మళ్ళీ వోల్టైల్ ఉంటుందని నాకు అక్కడనే అర్థమైంది. సో నెక్స్ట్ హాఫ్ కూడా మార్కెట్ వోల్టాలిటీతోనే ట్రేడ్ అవుతుందని తెలుసు. సో అందుకే డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోయింది సింగిల్ క్యాండిల్తో. అక్కడ ఏం టెస్టింగ్ జరగలేదు, సపోర్ట్ కూడా ఏం టెస్టింగ్ చేయాలని మార్కెట్ చూడలేదు. సో డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇంకా డ్రాగ్ అయింది. సో ఆ మూమెంట్ పట్టుకోవాలి. సో నేను కూడా షార్ట్స్లో పెడదాం అనుకున్నా కానీ అంత టైం లేకుండే. సో అదొక్క ఆపర్చునిటీ తీసుకున్నా కానీ ఈజీగా మనం ఆప్షన్ బయింగ్ పుట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో అదొక్కటి మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే
ఇప్పుడు ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు, అందులో లిమిటెడ్ లాట్స్ తీసుకొని బయటికి రావచ్చు. ఆప్షన్ సెల్లింగ్ చేస్తే మాత్రం మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఈ సెటప్ వరకే సైడ్ వేస్ ఇందులోనే ఉంటుంది. సో ఇదే ఏరియాలోనే ఇదే రేంజ్లోనే మార్కెట్ తిరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. 25,500 డిఫెండ్ చేసింది మార్నింగ్ నుంచే. సో డిఫెండ్ చేసింది కాబట్టి మార్కెట్ ఈ టైమింగ్ ప్రకారం ఈ 3:30 వరకు మార్కెట్ మళ్ళీ 25,500 వరకు రావచ్చు అనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎక్స్పెక్ట్ చేసిన వరకే మార్కెట్ ఈ రేంజ్లోనే ఎండ్ అయిపోయింది. సో ఆప్షన్ సెల్లర్స్కి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు, అండ్ ఆప్షన్ బయింగ్లో కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ సైడ్ వేస్లో. అండ్ వోల్టాలిటీ కూడా ఇంత దారుణంగా వోల్టాలిటీ, సో మార్నింగ్ నుంచే ఉంది వోల్టాలిటీ. సో చూసుకొని మనం ట్రేడ్ తీసుకోవడం కొంచెం కరెక్టు. సో నెక్స్ట్ ట్రేడింగ్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ.